పరిశుద్ధుడా, ప్రేమాదయ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాతో నా తండ్రి ప్రీతిగా మాట్లాడువాడా, మమ్మల్ని ఆదరించువాడా, మమ్మల్ని పోషించువాడా, మరొక మారు మా ప్రాణాత్మ దేహములను మీ పాద సన్నిధిలో పెట్టి మీ మాటలను ధ్యానిస్తుండగా నా తండ్రి, చేరి ఉన్న ప్రతి బిడ్డతో మీ వాక్కు మాట్లాడును గాక అని పలికి ప్రారంభించుకుంటున్నాం మా పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, మనం చదువుకున్న మాట మీరందరూ కూడా చదివారు. మరొక మారు నేను చదవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. ఆయన అంటున్నారు, కాబట్టి భయపడుకుడి. ఏం చేయొద్దండి? భయపడుకుడు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మారు ఇప్పుడిప్పుడే వచ్చిన బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యము మనం చదువుకున్న మాట ఈ యొక్క ఆదికాండ గ్రంథంలో మనందరము చూస్తున్నప్పుడు ఈ యొక్క ఆఖరిగా మనకి ఒక ఆయన పరిచయం అవుతారు. ఆయన పేరేంటండి? యోసేపు. ఎవరు పరిచయం అవుతున్నారు? యోసేపు గారు పరిచయం అవుతున్నారు. ఆయన ఎవరికి తెలియజేస్తున్నారు ఈ మాటలు అంటే కనుక, ఆయన్ను ఇబ్బంది పెట్టి, ఆయన్ను అమ్మివేసి, ఆయనను కొట్టి, ఆయనను చిత్రహింసలు చేసిన వారి సొంత అన్నదమ్ముల వారి కుటుంబాలతో ఇక్కడ మాట్లాడుచూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క సొంత అనే మాటను నేను ఎందుకు ఉపయోగించానంటే కనుక, యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే, చూసినట్లయితే ఈక్వల్గా ఉంటూ ఉంటుంది యేసోపు గారి జీవితానికి, యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితానికి. ఆయన కూడా చాలా అవమానించబడ్డాడు, చాలా నిందలు. సొంత వారే ఆయన ఏం చేశారండి? అమ్మేశారు. సొంత వారే ఆయన ఏం చేశారు? అమ్మేశారు. యేసోపుని కూడా ఏం చేశారు? అమ్మేశారు. మనందరము కూడా వీరి జీవితాలను బట్టి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఈ దినంలో. ఎందుకంటే వారందరూ కూడా తల్లిదండ్రుల ప్రేమను ఎరిగినవాడు, సొంత ప్రజలే వారిని ద్వేషించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. సొంత వారే యేసోపు కుటుంబాన్ని చూసుకున్నా, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసుకున్నా కానీ వారే మళ్ళీ వారిని చంపడానికి ఏం చేశారు? కుట్ర వారు చేసి ఉన్నారు. వారిద్దరిని కూడా అమ్మేశారు కదండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెండి నాణేలకి అమ్మేశారు. అదేవిధంగా యూసుఫ్ గారిని కూడా అమ్మేసినట్లు మనము చూస్తున్నాం. ఇంకా వారి మీద
విధంగా కృంగపడలేదు, ఆ విధంగా అవమానపడలేదు. చూడండి ఒకసారి, మనందరం కూడా ఒక్కసారి చూద్దాం. ఆయన దయగా మాట్లాడుతూ మనం చూసి ఉన్నాము, ఆయన చాలా ప్రీతికరంగా మాట్లాడుతూ మనం చూసి ఉన్నాము. ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుల వారు, అదేవిధంగా మన యొక్క యోసేపు గారిని ఏ విధంగా వారి తల్లిదండ్రులు ప్రేమించారో వాక్యంలోని చూద్దాం. 37వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదికాండం. త్వరగా కొన్ని మాటలు తెలియజేస్తాను నేను. అమ్మా ఆయ్ ఆయ్ గనుక ఏం చేశారండి? వారిని తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమించారంట. అతని కొరకు విచిత్రమైన నిలువ టంగీను వారు ఏం చేశారండి? కుట్టించారు. ఈయన చిన్నవాడు, ఈయనకి చక్కని ఒక స్పెషాలిటీగా ఒక మంచి లుక్ కనిపించాలని చెప్పేసి మంచి నిలువు టంగిని కుట్టించేటప్పటికి వీరికి ఏమొచ్చేసింది? అన్నదమ్ములకి స్వార్థం వచ్చేసింది, కోపం వచ్చేసింది. ఆయన ఏమైనా సరే ఇంకేం చేయాలండి? చూడండి, అతని కొరకు ఎక్కువగా అతన్ని ప్రేమించారంట. ఏం చేశారండి? చాలా జాగ్రత్త. ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తే కనుక వారికి శత్రువులు ఎక్కువైపోతారు, సొంత వాళ్ళు శత్రువులు అయిపోతారు. చాలా జాగ్రత్త. మనం కూడా వారిని ఎక్కువగా ప్రేమించారు, తల్లిదండ్రులు ప్రేమించారు, పాపం బయట వాళ్ళు కాదు. కానీ వాళ్ళ అన్నదమ్ములు వారికి ఏమైపోయారండి? శత్రువులు అయిపోయారు. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకసారి మత్తయి సువార్త తీయండి, 3వ అధ్యాయము 17వ వచనము. త్వరగా తీయాలి. యోహాను సువార్త 3:35, 37. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఈయనే నాకు ఎలాంటి కుమారుడు అండి? ప్రియ కుమారుడు. ఈయన యందు నేనేం చేస్తున్నానండి? ఆనందించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం తెలియజేస్తూ ఉంటున్నారు. అక్కడ ఏమంటున్నారంటే, ఈయన యందు నేనేం చేస్తున్నానండి? ఆనందిస్తూ ఉంటున్నాను. ఎందుకు అంటే అటువంటి ఆనందకరమైన బహుమానాన్ని దేవుడిచ్చి ఉన్నారు. అందుకు ఆ కుమారుని బట్టి, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి ఆనందించడం మనం చూస్తూ ఉంటున్నాం. చాలా సంతోషం, ప్రీతికరంగా పెంచారు. కానీ అన్నదమ్ములకి ఏమొచ్చేసింది అంటే కనుక ద్వేషం వచ్చేసింది. అన్నదమ్ములకి ఏమొచ్చేసింది అంటే కనుక పగ వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చే క్రమంలోనే ఆయన యొక్క తండ్రి యొక్క వర్తమానాన్ని అక్కడున్న లోకానికి ఆయన పంచిపెట్టేటప్పుడు, ఆయన పరిచయం చేసేటప్పుడు, ఆయన జీవించేటప్పుడు సొంత శిష్యులే ఆయనకి ఏమైపోయారండి? విరోధులైపోయారు. ఆయన కూడా అమ్మేయాలి, ఆయన కూడా శిక్షించేయాలి, ఆయన కూడా అవమానపరచాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవునిలో ఉంటున్న మనకే శ్రమలో, మనకే ఇరుకులు, మనకే ఇబ్బందులు. ఎందుకయ్యా అంటే కనుక మనము సువర్ణం వలె మార్చబడాలని ఆయన ఆశపడుచు ఉంటున్నారు. మనల్ని పరిశుద్ధులుగా చేయాలని ఆయన ఆశపడుచు ఉంటున్నారు. అందుకే ఆ శ్రమలు. చూడండి ఒకసారి, వీరిని అమ్మివేయడానికి వీరి మీదకి కుట్ర ఎలా జరిగిందో ఒక్కసారి చూద్దాం. వీరికి కుట్ర ఎలా చేశారో 37వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. ఆదికాండంలో త్వరగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అమ్మా వారి దూరం ఉండి అతన్ని చూసి అతన్ని ఏం చేసినాకండి? చంపేయడానికి ఏం చేశారండి? వీరు దురాలోచన చేశారు. దురాలోచన గర్భం ధరిస్తే ఏమవుతుంది? పాపాన్ని కంట. అది పరివర్తనం అయితే అది ఎవరికైనా దురాలోచనలు ఉంటున్నాయేమో ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎవరికైనా దురాలోచనలు, చాలా దురాలోచనలతో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇంటికాడ మన పరిస్థితులు మర్చిపోయి మనం ఏ విధమైన స్థితిలో వచ్చామో, దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ కూడా, ప్రార్థిస్తూ కూడా అప్పటికప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, వారిని బట్టి నేను సంతోషిస్తూ ఉంటున్నాను. వారు పాపము రాత్రులు నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నారు. ఉదయం లేచి వారు పనులకు వెళ్ళాలి, అది మర్చిపోయి కూడా వారు ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషం. కానీ లోకానుసారంగా కూడా డ్యాన్సులు కూడా వేస్తున్నారంట. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను ఇది?
మనం నవ్వుకుంటామని కాదు, ఎందుకు మనం సరికాలేకపోతున్నాం. ఆయన ప్రార్థన చేస్తున్నాం కదా పరిశుద్ధమైన నామంలో, చక్కగా ఆయన సన్నిధిలో ఉంటున్నాం కదా, ఎందుకు మళ్ళీ లోకానుసరమైన జీవితం మనకి ఎందుకు చెప్పండి? లోకానుసరమైన జీవితం మనకు ఉండకూడదు. ప్రియమైన దేవుని వర్లారా, ఆలోచన చేయండి. దేవుని సన్నిధానంలో ఉన్న మనందరము కూడా ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడే ఆయనతో ప్రయాణం చేస్తాం. చాలామంది ప్రయాణం చేసేటప్పుడు అలసిపోతూ ఉంటారు. నా ఎదుర్కొన్నవాడు పరిగెట్టిపోతూ ఉంటున్నాడు, నా ఎదుర్కొన్నవాడు సంపాదించేసుకుంటున్నాడు, నా ఎదుర్కొన్న వారికి ఆరోగ్యం ఉంది. నీకొద్దా? నువ్వు నిలబడిపోతే ఓడిపోతావు. నువ్వు ప్రయత్నించు, సాధించడానికి శక్తిని దేవుడిస్తాడు. నువ్వు ప్రయత్నించు, నీకు బలాన్ని ఆయన ఇస్తాడు. నువ్వు ప్రయత్నించు, ఆ పని ఇచ్చి దాంట్లో విజయాన్ని ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవద్దు. నేను యవ్వన ప్రాయంలో ఉన్నాను, చాలా చక్కగా ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్ని విద్యలు వచ్చు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అంటే కనుక ఆయన తీర్పు ఉంటుంది. ఆయన తీర్పులో మనందరము ఉండాలి. రాత్రి ఆయన రాకడ కొరకు తెలియజేస్తూ దైవ సేవకులు తెలియజేస్తున్న మాట ఏంటంటే కనుక మనం చాలా దగ్గరలో ఉన్నామంట. ఆయన చాలా ఈ మధ్యనే కెనడా వెళ్ళారంట. ఆయన చెప్తున్నారు, అక్కడ ఉన్న భయంకరమైన సిచ్యువేషన్ ఆయన జ్ఞాపకం చేశారు. మీలో ఎవరైనా వచ్చి ఉంటే కనుక రాత్రి ఆ మాటలు వినుంటారు. సిచ్యువేషన్ ఏంటయ్యా అంటే కనుక ఆడవాళ్ళు మగవాళ్ళు పనికి మాలిన భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారంట అక్కడ బయట దేశాల్లో. ఆయన ఒక సన్నిధానానికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళొద్దన్నారంట. ఎందుకు అంటే అంత భయంకరంగా అక్కడ ఉన్నదని చెప్పేసి తెలియజేశారంట. ఇక్కడ జీవిస్తున్న మనం కూడా, ఈ పట్టణంలో ఉంటున్న మనం కూడా, మనకు స్వేచ్ఛ ఎక్కువ. మనకి ఏమి ఎక్కువండి? స్వేచ్ఛ ఎక్కువ. మన ఫోన్ ఎవరు టచ్ చేయరు, మన ఇష్టం. ఎవరికి ఎలాంటి మెసేజ్ పెట్టాలన్నా పెట్టేయచ్చు. మనం ఎవరితో ఉంటున్నా ఎవరు పట్టించుకోరు కదా. ఎవరు ఎంత ఎలాగున్నా సరే ఎవరు పట్టించుకోరు. మన జీవితంలో మనం మర్చిపోతూ ఉంటాం. అక్క, అమ్మ, చెల్లి, అక్క, ఇలాంటి అస్సలు మనకి జ్ఞాపకమే రావు. ఇక్కడ దేవుణ్ణి కలిగి ఉన్న మనందరము కూడా ఆ విధంగా జీవించొద్దని మీకు చేతులు జోడించి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకు అంటే మనము పాడైపోవటము, మనం నాశనం అయిపోవటము ఎవరూ చేయట్లేదు, మనమే చేసుకుంటున్నాం. మనమే చక్కగా, నాకు కూడా చాలామంది బిడ్డలు వచ్చేవారు ప్రార్థనకి, చాలామంది చక్కగా దేవుని సన్నిధానంలో నడిపిబడేవారు. సడన్గా అంతే ఆ భయంకరమైన చీకటి శక్తి వారిని ఆలిందంతే, రావటం మానేశారు. మామూలుగా వందనాలు, బాగున్నారా, ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యాలు పంపిస్తాను. ఎందుకు ఇంతగా భయంకరంగా మేము దిగజారిపోయాము అంటే కనుక ఏమి లేదు, కేవలము ఇహలోకమైన సాతానుని జయిస్తున్నావు నువ్వు. వాడిని జయించే శక్తి నీకు ఇచ్చిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు. ఆ విషయాన్ని గమనించుకో ఒకసారి. ఎందుకు నీ జీవితం అలాగే అయిపోతుంది? నన్ను చాలామంది అడిగారు, చాలామంది అన్నారు నన్ను, అయ్యా ఈ సన్నిధి అంటే చాలా చాలా ఒక చక్కని రెస్పెక్ట్ ఉండేది, అది లేదు ఇప్పుడు, అది లేదు. ఎందుకు ఉంటలేదు? నన్ను ప్రశ్నించేటప్పుడు నేను గజమని ఉనికిపోతున్నాను. నేను చేసిన తప్ప అది, నేను చేసిన పాపమా? ఎందుకు చెప్పండి? ఎందుకు? దేవుడు సెలవిస్తాడు, అయ్యా నా కోసం వేడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం. మన జీవితాల కొరకు మనం ఏడవట్లేదు, ఎదుటివారి కొరకు మనం ఏడుస్తూ ఉంటున్నాం. ఆ ఏడుపు మనకొద్దు, ముందు మనల్ని మనం సరి చేసుకుందాం. ఇక్కడ దేవుడు మనం చూస్తున్న వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కానీ, యేసేపు గారు కానీ, యేసుక్రీస్తు ప్రభుల వారు కానీ దేవుడు సెలవిచ్చినది మాత్రమే వారు చేశారు, అంతే. లోకానుసారమైనది ఏది కూడా వారు చేయలేదు. ఎంత చక్కని అవకాశం యేసేపుకు వస్తే ఆ పాపం నుండి ఏమైపోయాడు ఆయన? పరుగు పెట్టుకుని మన పాపానికి దగ్గరగా వెళ్ళిపోతున్నాం. మనం చీదరించుకున్నాం, మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం, మనం చీయన్నా వెళ్ళిపోతున్నాం. అంత భయంకరంగా మనం ఉంటున్నాం. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డ యేసేపు యవనస్తుడు కాదా? సుందరుడు కాదా? బలము లేదా? శక్తి లేదా? ఒకటే దేవునికి భయపడి ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవునికి భయపడి ఉన్నావా? ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యొక్క రొట్టెను మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
ఆయన శరీరాన్ని తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మనము ఆయనకి భయపడినట్లయితే ఆయన మహిమను మనం చూస్తాం. హానోకు నడిచినప్పుడు ఆయన 160 సంవత్సరాలు ఇక్కడ జీవించినట్లు, కానీ ఆయన దేవునితో ఉన్నప్పుడు ఆ మహిమను ఆయన చూశాడు. దేవుడు కొనుక్కుపోబడినప్పుడు, దేవునితో వెళ్ళినప్పుడు ఆయనకి ఎంతో ఆనందం. మనందరము కూడా ప్రార్థన చేసేది ఒక్కటే, ఆయన రాజ్యం వస్తుంది, నేనేం చేస్తానండి చెప్పాలి, బిగ్గరగా చెప్పండి. మనం ఏం చేయగలుగుతాము? ఎత్తబడాలి. ఆ ఎత్తబడే గుంపులో ఉండడానికి నా సిద్ధపాటు ఏంటి, నీ సిద్ధపాటు ఏంటి? ఆ ఎత్తబడే గుంపులో ఉండడానికి వీరు సిద్ధపడ్డారు. వీరు ద్వేషించిన వారిని వీళ్ళు ప్రేమించారు. వీళ్ళు నువ్వు వద్దు, నిన్ను చంపేయాలి అనుకున్న వారికి ఆహారాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ కూడా ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి ఒకసారి. 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయనతో కూడా ఏం చేయబడ్డారమండి? లేపి ఎక్కడ కూర్చుని పెట్టారు? పరలోకమందు. మనందరము ప్రార్థన చేస్తాం, అయ్యా నేను చేసిన పాపం వల్లే, నేను చేసిన ఈ యొక్క తప్పిదము వల్లే మీకు పిడిగుద్దులు గుద్దారు, మిమ్మల్ని హింసించారు, మీకు హాని చేశారు, మీకు ముళ్ళు కిరీటం పెట్టారు అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం కదండి. ఆ తప్పిదములు విడిచిపెట్టినట్లయితే కనుక ఆయన అంటున్నాడు అన్నమాట, మనందరినీ కూడా ఆయనతో ఏం చేస్తారండి? లేపుతారు. పరలోకమందు, ఆ పరిశుద్ధ పట్టణంలో, ఆ బంగారపు వీధులలో, ఆయన ఉండే స్థలములో నన్ను కూడా ఉంచుతానని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన సెలవిస్తూ అంటున్నారు అనమాట. ఎంతో ప్రేమతో పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనకున్న విశ్వాసము, ఈ దినము మనకున్న విశ్వాసము ధనం మీద మనకున్న విశ్వాసము, మనుషుల మీద మనకున్న విశ్వాసము, కార్ల మీద మనకున్న విశ్వాసము, బంగాళాలో ఇంకేంటండి, బంగారము, జ్ఞానము, దేవుని యొక్క రాజ్యానికి, లేకుంటే దేవుడు ఆయన రాజ్యం వచ్చేసరికి ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? మనకి ఏది రావు. చక్కని రీతిలో పాడేస్తాం మనం. బంగారుని అడగలేదు, వజ్రాలని అడగలేదు, ఏం కావాలి? హృదయాన్ని ఇస్తున్నాము మనం. అది మెయిన్. అసలు మీరే చెప్తున్నారు, ఏం అడిగాడండి దేవుడు? హృదయాన్ని అడిగాడంట. ఆ హృదయాన్ని ఇవ్వట్లేదు మనం. ఆ హృదయంలో అనేకమైనవి ఉన్నాయి చొచ్చుకుపోయి కదండి. ఆ హృదయంలో ఎన్ని భద్రపరిచి ఉంచాము మనం, మడతలు పెట్టి జాగ్రత్తగా సీక్రెట్ కోడ్లు వేసి. ఆ సీక్రెట్ కోడ్లు అక్కడికే తెలుస్తుంది, కానీ ఇంకెవరికి కూడా తెలియదు. ఆయనకి తెలుసు, పరమ తండ్రికి తెలుసు. ఆయన అంటున్నారు మాట, అయ్యా మీరు నాతో ఉండాలని మిమ్మల్ని ప్రేమించాను, మీరు నాతో ఉండాలని మిమ్మల్ని రక్షించాను, మీరు నాతో ఉండాలని చెప్పేసి మీకు విడుదలని దయచేశాను నా దేవుడు అంటున్నాడు. జకర్యా గ్రంథం తీయండి ఒకసారి. జకర్యా గ్రంథం ఒకసారి చూడండి, 12వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఆయన మాటలు ఏ విధంగా ఉన్నాయో. జకర్యా 12 అమ్మా మీదను ఎక్కడ ఉంచాలండి? దేవుని మీద దృష్టి ఉంచాలి. మనం చదువుకున్నది జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాం. మళ్ళీ చదవండి ఒకసారి బిగ్గరగా. మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. రోజు పొడుస్తూనే ఉన్నాం, రోజు రేపుతూనే ఉన్నాం దేవుని గాయాల్ని మనం. అది ఏ విధంగా రేపుతున్నాం మనకు తెలియట్లేదు. ప్రార్థన చేయలేక నేను రేపుతున్నామేమో. మనము మన సొంత వారి కొరకు, మన కుటుంబాల కొరకు, మన ఆరోగ్యాల కొరకు, మన జీవితం కొరకు, మన ఇళ్ళ కొరకు అనేకమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాం.
మన ప్రక్క వారి కొరకు, దిక్కులేని వారి కొరకు, దరిద్రుల కొరకు, హాస్పిటల్లో ఇదిగో వారికి ఇంకెవ్వరూ లేరండి, వారి కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నాం మనం? భయంకరమైన స్థితిలో ఈరోజు క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఆ దైవజనుల కొరకు, దైవ సన్నిధుల కొరకు ఏమైనా ప్రార్థన చేస్తున్నాం మనం? నా కొరకు, నా కుటుంబం కొరకు, నా తల్లిదండ్రుల కొరకు, నా ఆరోగ్యం కొరకు ఇన్ని రోజులు మనం ప్రార్థన చేస్తాం. నా జీవితం చాలా చిన్నదే, చాలా చిన్నదే. ఎంతండి మంది? 60, 70, ఇంకా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే 80. దగ్గరికి వచ్చేస్తాం చాలామంది. తెలియట్లేదు, మనం రంగులు వేస్తాం కదా, సో అందుకు మనం తెలియం. రంగుల జీవితం దేవునికి అవసరం లేదు. ఆయన అడిగేది హృదయాన్ని. ఆయన హృదయంలో ఉన్న ఆ యొక్క గాయాన్ని రేపుతూ ఉంటే కనుక ఆయన అంటున్నారన్నమాట, మనకిచ్చిన ఆత్మను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మనందరం కూడా దావీదు సంతతే కదా. ఎవరి సంతతి అండి? దావీదు సంతతే. అందుకే ఆయన అంటున్నారు, యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు. కరుణ, జాలి, దయ, ఆ ఆత్మను మన మీద కుమ్మరిస్తున్నారంట ఆయన. ఎందుకు ఆ ఆత్మ అంటే గనక చదవని తర్వాత ఆగండి ఒకసారి అమ్మ ఒకసారి. కరుణ నుంచి ఆత్మను విజ్ఞాపన చేయుచు, మొర్ర పెట్టుచు ఉంది. మనం అనేకమైన మార్లు మనం చదువుకున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి నిమిత్తము కూడా ఇప్పటికీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థనలో విజ్ఞాపన చేస్తూ ఉంటున్నారు. ఇప్పటికీ కూడా, అయ్యా నువ్వు ఇచ్చిన మాటల వరకు తెలియజేశాను, నువ్వు ఇచ్చిన రక్షణ వరకు తెలియజేశాను, ఇదిగో వారు నీ మాట చెప్పునే మమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నారు, వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను, నీ మాటనే వారికి ఇచ్చి ఉన్నాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. ఏం చేస్తున్నారండి? విజ్ఞాపన చేస్తున్నారు. ఆ విజ్ఞాపన ధ్వనిలో నీవు ఉన్నావా? నీకు విజ్ఞాపన ధ్వని లేకుండా విజ్ఞాపన చేసే అలవాటు ఉందా నీకు? ఆయన ఆత్మ ఇచ్చాను కదా. మరి మనందరం కూడా బాప్తిసం తీసుకున్నప్పుడు మనం తెలియజేస్తాం కదా, అమ్మా పరిశుద్ధాత్ముడు మీకు ఎలా ఉంటాడండి? తోడుగా ఉంటాడు. ఆదరణకర్త మీ అందు ఉంటాడు, మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఒకవేళ మీరు ఇటు అటు చూస్తూ వెళ్ళిపోతున్నారేమో, ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఆ పాటల్లో ఇంకోటి కలిపేసి మిక్స్ చేసి డ్యాన్సులు వేస్తున్నారేమో, దయచేసి దేవుడు చూస్తూ ఉంటున్నాడు అనే గద్దింపు మీలో రావడం లేదా? దేవుడు అడుగుతూ ఉంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన విజ్ఞాపన చేసేది నీ కొరకు నా కొరకు. ఎందుకు నువ్వు తొట్టిల్లిపోతూ ఉంటున్నావు? ఈరోజు ఆయన గద్దింపునకు నువ్వు లోబడినట్లయితే, ఆయన వాక్కుకు, ఆయన కలిగి ఆయన నీకు ఇచ్చిన రక్షణను నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక, నీ హృదయంతో నీ అంతరంగంలో ఉన్న పాపముతో ఒకసారి నువ్వు మాట్లాడు, నన్ను విడిచిపెట్టిపోమని. ఆయన క్షమించే దేవుడు, ఆయన రక్షణ, ఆయన నీకు ఉచితంగా ఇచ్చిన రక్షణ నీకు తోడుగా ఉంది. ఆయన అడుగుచూ ఉంటున్నారు, నువ్వు విడిచిపెట్టినట్లయితే గనక, నీవన్నీ విడిచిపెట్టినట్లయితే గనక, ఈ లోక భోగభాగ్యాలని విడిచిపెట్టినట్లయితే గనక, ఆయన పరిశుద్ధతను నువ్వు కోరుకున్నట్లయితే గనక, ఆయన రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. చాలా విషయాలు ఆయన మనల్ని కరుణిస్తున్నాడు. చాలా విషయాల్లో మనతో సమీపంగా ఉండాలని ఆయన ఆశపడుచూ ఉంటున్నారు. మనతో సమీపంగా ఉండడానికి మనమే క్షమించలేకపోతూ ఉంటున్నాం, మనమే ఆదరించలేకపోతున్నాం. రండి ఆదికాండంలోకి మరలా. యోసేపు ఏ విధంగా వారి యొక్క అన్నదమ్ములకి ఆయన సహాయపడ్డాడో 45వ అధ్యాయం తీయండి, 5వ వచనం నుంచి చదవండి ఒకసారి. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అన్నదమ్ములకి. చదవండి అమ్మా. అది మీకు ఏంటండి? అంటే ఏంటి? మీరేం బాధపడద్దు, నన్ను నమ్మేశారు కదా, జ్ఞాపకం చేస్తున్నారు. మీరు నన్ను నమ్మేశారని మీరు బాధపడద్దు, మీరు సంతాపపడవద్దు. ఏమి రక్షణ అండి అది?
ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపించున్నాడు. మనలో ఎవరమైనా ఈ మాట అనగలమా? మనలో ఎవరమైనా ఈ మాట ఆయన ఎప్పుడు అంటున్నాడు ఈ మాటను? వారికి ఇంకేం లేదు, ఆధారం ఏమి కూడా లేదు, వారికి అన్నదమ్ములకి లేదు, అక్కడ ఆహారం లేదు, ఆ ప్రజలు చాలా తల్లడిల్లిపోతూ ఉంటున్నారు. కానీ ఈయన ఇప్పుడు రాజుగా ఉన్నారు. కానీ ఆ రాజరికాన్ని ఆయన చూస్తూ ఉంటున్నాడా? చూడటం లేదు. ఆయన ఏం చూస్తున్నాడు? తన సహోదరుల కోసం దేవుడు చూపించిన ప్రేమను ఆ వారికి కనపరుస్తూ ఉంటున్నారు. ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆయన మరల మనకు తెలియజేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింప నీయుకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. మీరు కాదు నన్ను అమ్మేసింది, దేవుడే నన్ను పంపించాడని చెప్పేసి ఆయన దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళకి. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నారండి? దేవుణ్ణి. మనం ఏదైనా పాపంలోకి వెళ్ళిపోయి నన్ను సాతాను నెట్టేసిందండి అంటాం మనం. దేవుడిని మర్చిపోతాం అక్కడ. కానీ ఇక్కడ ఇదిగో నన్ను నెట్టేశారు కదా అని చెప్పేసి అంటలేదు, దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అందుకే మిమ్మల్ని చూస్తూ ఉంటున్నాను, అందుకే మీతో మాట్లాడుతూ ఉంటున్నాను, అందుకే మీకు కానీ మీ బిడ్డలకు కానీ ఆహారం కొదువు లేకుండా నేను చూసుకుంటాను. ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన దగ్గరికి రావాలి మనం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చూస్తాడు. చదవండి ముందుకు, ఇంకా ముందుకు చదవండి అమ్మది. మరొక్కసారి వారికి తెలియజేస్తూ ఉంటున్నాడు. మరొక్కసారి అక్కడ యూసుఫ్ యొక్క ఆ యొక్క గుణగణాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక వారు అన్నదమ్ములు చేసిన ఈ తప్పిదాన్ని కూడా జ్ఞాపకం చేయట్లేదు. అక్కడ చేశారండి? చేయట్లేదు. అక్కడ అస్సలు ఏ యొక్క తప్పిదాన్ని కూడా జ్ఞాపకం. ఒరే మీరు నన్ను కొట్టారు కదరా, నన్ను గోతులోకి కప్పెట్టేశారు కదరా, నన్ను అమ్మేశారు కదరా, ఏమైనా ఒక మాట ఉంది అక్కడ? ఏమీ లేదు. చక్కని రీతిలో ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు అనమాట. అయ్యా, మీరు నన్ను చేసింది దేవుడే ముందుగా నన్ను పంపించి ఉన్నాడు. అందుకే ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఇంకా కరువు వస్తుంది మనకి, అక్కడ ఇంకేమీ ఉండదు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడే నన్ను ముందుగా పంపించి ఉన్నాడు. ఒకవేళ నన్ను పంపించకపోతే మీరు అయిపోతారేమో ఇప్పటికీ. దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఇప్పుడు కూడా పాపానికి బానిసలు కాకూడదు. దేనికండి? పాపానికి బానిసలు కాకూడదు. పాపాన్ని విడిచిపెట్టి ప్రాయశ్చిత్తముతో దేవుని సన్నిధానానికి రావాలి. మనం అవసరాల కొరకు మనం ప్రార్థన చేయిస్తాం. అవసరముల కొరకు చాలా ఏంటండి, ప్రాణాపాయమైన స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి మనం ప్రార్థన చేయిస్తాం. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. వారి కొరకు ప్రార్థన చేస్తున్న మనము ఒకవేళ పాపంలో ఉన్నామేమో, ఒకవేళ ఆ స్థితి మనకే ఉందేమో, ఆ ప్రాణాపాయ స్థితి మనకు కూడా ఉందేమో, మనకు తెలియదు. చాలామంది దైవజనులు కూర్చుని ప్రార్థన చేసుకుంటూ పడిపోతారు కదండి. మనము చాలా చూస్తాం కదా, చాలామంది ప్రసంగం చేస్తూ పడిపోతారు. దేవుడు అప్పుడు పిలిచేసుకుంటాడేమో. నేనంటాను, అలాంటి దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుడు ఏ దైవజనుని పిలుచుకుపోయినా కానీ నన్ను పిలుచుకుంటే నేను చాలా ధన్యుని అంటాను. ఆయన పనిలో ఉండి ఆయన పని చేస్తూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయనకు మొర్ర పెడుతూ, ఈ విధంగా ఆయన సన్నిధానంలో అనేక మందికి ఆయనకి సత్య సువార్తను ప్రకటిస్తూ పాపాన్ని విడిచిపెట్టమని తెలియజేసి నా ప్రాణం విడిచిపెడితే కనుక నేను ధన్యుణ్ణి. హల్లెలూయా. అదే నాకు కావాలి, నాకు ఇంకేం అవసరం లేదు. నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మీ పాపాలు మీరు ఒప్పుకుని దేవుని పాద సన్నిధిలో విడిచిపెడితే కనుక ఆయన మరొక మారు మిమ్మల్ని చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరొక మారు అదే మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆది కాండంలో ఆయన తెలియజేసిన మాటను మనం చదువుకున్న 21వ వచనాన్ని ఏమంటున్నారు అక్కడ? ఆయన 50వ అధ్యాయం 21వ వచనంలో 3 విషయాలు అక్కడ. ఏంటి? ముందు మీకు భయపడొద్దు, మీరు చేసిన పాపాన్ని విడిచిపెట్టినంతే, మీరు భయపడొద్దు.
మిమ్మల్ని, మీ కుటుంబాలని పోషించేవాడిను నేనే. దేవుని కలిగి ఉంటే కనుక ఆ ధైర్యంగా మనం చెప్పగలం, ఆ ధైర్యంతో మనం మాట్లాడగలం, ఆ ధైర్యం మనలో ఉంటుంది. మన కళ్ళ ఎదుర్కొండగానే మనము చేస్తున్న పాపాలని చాలామంది ఏంటంటే కనుక మరో విధంగా అనుకోవద్దు. ఎవరు కూడా అసలు అనుకోవద్దు. చాలామంది పాపం చేస్తున్నారు అనుకోండి, వారిని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చేస్తారండి వాళ్ళని? ఎంకరేజ్. పర్లేదు, మాట్లాడు, ఏమైంది, నవ్వద్దు. చాలా భయంకరమైన పాపం, దాన్ని ఎంకరేజ్ చేస్తారు. అది ఏ జీవితం వాళ్ళకి అర్థం కావడం లేదు. అదే వారి కుటుంబంలో వస్తే, వారి బిడ్డలకు వస్తే, వారికి వస్తే దేవుడు సమాధానం అడుగుతాడు మిమ్మల్ని. ఒకానొక దినాన్ని పాపం చేసే వాళ్ళని అడ్డగించు, చెప్పు, ఇది నీకు తగదు, చేయకూడదు, ఇది నీకు తగదు. మనం చెప్పలేము. ఎందుకు చెప్పట్లేదు? అది మనం కూడా ఏం చేస్తున్నాం? అది నేను దేవుని సన్నిధానంలో ఉన్నాం, పాపం చేస్తూ దేవునికి దూరం అవుతున్నామేమో. మొన్న జరిగిన పాస్టర్స్ మీటింగ్లో వారు తెలియజేసిన ఒక మాట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలామంది సన్నిధానంలో దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరాన్ని, రక్తాన్ని తాకుచున్నారండి. చాలామంది రక్షణ లేకుండా కూడా వెళ్ళిపోతున్నారేమో, చాలామంది పాపం చేస్తూ కూడా వెళ్ళిపోతున్నారేమో. చాలామంది దైవజనులు, వారన్నమాట, చాలామంది దైవజనులు వారు తెలియజేయట్లేదేమో వారి విశ్వాసులకి. పర్లేదు, రండి, తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని విడిచిపెట్టండి. దేవుడు మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇహలోకానికి యోహాను సువార్త 3:19 ఏమంటారండి? ఆయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఏం చేయకండి, నశింపక. మనం నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టమో లేదు. మనం నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టమో లేదు. మనం నశించిపోకూడదని ఆయన రక్షణనిచ్చాడు. ఆ రక్షణ కాపాడుకుందామా మనందరము? ఆ రక్షణ కొరకు మనందరం ప్రయాసపడదామా? ఆ రక్షణ కొరకు మనందరం కూడా ఆయన పాద సన్నిధిలో, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోదేవా, ఇంకా పాపంలో ఉన్నాను, ఇంకా పాపంతోటే నేను ప్రయాణం చేస్తున్నాను, ఇదిగో నా తండ్రి, మీ యొక్క రక్షణను మరొక మారు గుర్తెరిగి నా తండ్రి, మీ పాద సన్నిధిలో ఇప్పటి వరకు నేను